హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా పార్చల్ల. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరు లక్ష్ములు వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారా? నేనైతే ఈసారి అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోలేదు, కానీ వాయినం అయితే తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది ఫర్ ద ఫస్ట్ టైం వాయినం అయితే తీసుకోవటం. అండ్ లాస్ట్ 2 ఇయర్స్ నేను వరలక్ష్మి వ్రతం చేశాను, కానీ వాయినాల సంగతి ఏంటంటే నాకు తెలియదు. జస్ట్ నేను లక్ష్మీదేవికి అయితే చేయాల్సిన ప్రసాదాలు అండ్ అక్కడ పూజ చేయాల్సిన విధానం మాత్రమే తెలుసుకున్నంత మాత్రమే చేసేదాన్ని. అండ్ ఈ వాయినం ఇలా తీసుకోవటం ఫర్ ద ఫస్ట్ టైము అండ్ నాకు కొత్త ఎక్స్పీరియన్స్ లాగే ఉంది. మెయిన్గా ఇది ఎక్కడికి వచ్చానంటే, మా చిన్న అత్త అయితే వ్రతం చేసుకుంటున్నాను, మా ఇంటికి రా వాయినం తీసుకెళ్దు అని చెప్పని అయితే పిలిచారు. కోర్స్ మాకు అదైతే ట్రిప్ ఉండే, అందుకు రెడీ అయిపోయాను. ఇలా మామూలుగా అయితే శారీ కట్టుకునేదాన్ని, బయటికి వెళ్ళాల్సి వస్తుందని అయితే డ్రెస్ అయితే వేసుకున్నాను. ఇక్కడ వాళ్ళ పూజ గది అయితే రీసెంట్గా అయితే ఇలా అయితే ఇట్లా కొయ్యలతో అయితే ఇట్లా చేపించుకున్నారనమాట, డోర్స్ అవన్నీ. సో చాలా బాగా అనిపించింది, అదే చూపిస్తున్నాను నేను మీకు ఇక్కడ. అండ్ వరలక్ష్మి వ్రతం మెయిన్ అంటే ఏంటంటే, మెయిన్ కలసం అయితే ఉండాలి కదా. సో ఆ మెయిన్ కలసం అని ఎలా తయారు చేయాలనేది నాకు ఇప్పటికీ తెలియదు, కానీ యూట్యూబ్లో చూస్తూ ఉంటాను, కానీ ఒక్కటి అర్థం కాదు నాకు. వీళ్ళైతే చాలా బాగా చేశారు. అమ్మవారిని కొంతమంది విగ్రహాలు అలా తెచ్చిపెట్టుకుంటారు, వీళ్ళు ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి పట్టానితో అయితేనే పూజ చేసి కలసం పెట్టుకొని అమ్మవారికి ఇలా అయితే శారీ అయితే పెట్టారు. చాలా బాగుంది అండ్ కొత్తగా అనిపించింది, ఎందుకంటే నేను ఎప్పుడు కలసం పెట్టలేదు కాబట్టి నాకు కొత్తే. అండ్ ఈ వ్రతం అయితే ఎంతమందికి కావాలో అంతమందికి పిలిచి అయితే వాయినం అయితే ఇచ్చుకోవచ్చు. ఇంకా యాజ్ యూజువల్ ప్రసాదాలు అవి 9 రకాలు, అంటే 9 రకాలు అయితే పెట్టాలంట. మన సోమత 5 పెట్టచ్చు, కానీ మెయిన్ 9 అంటారు. మన ఇష్టం అండి, 9 కానీ కొంతమంది 3 కూడా పెట్టేవాళ్ళు అంటారు. అండ్ ఇక్కడ విషయం వచ్చేటప్పటికి ఫస్ట్ ఇలా అయితే పసుపు కాళ్ళకైతే పోసుకోవాలంట, తర్వాత అయితే బొట్టుతో అయితే పెట్టాలి అంట. ఇంకా మెయిన్ అయితే ఈమె గురించి అయితే చెప్తానండి. మా చిన్నత్త వాళ్ళ చిన్న కూతురు, ఆమె పేరు భారతి, మా ఆయనకి చెల్లి అవుతుంది. వీళ్ళందరూ నాకంటే పెద్దబ్బా. ఇంకా ఈమె గురించి మెయిన్ స్పెషల్గా చెప్పాలి ఏంటంటే, ఈమె నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. కోర్స్ నన్ను చిన్నని ఏ రోజు పేరు పెట్టయితే పిలవలేదు, వదిన అని పిలుస్తారు. కోర్స్ నన్ను అంత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఎదుటి వాళ్ళకి మనం కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, నేను వదిన అని పిలుస్తాను. ఎందుకంటే మా ఆయన వీళ్ళందరికంటే పెద్దోడు, ఈమె అయితే నాకు మంచిగా రెస్పెక్ట్ ఇస్తుంది. సో అందుకు నేను ఇస్తాను. ఎందుకంటే ఈ వీడియో ద్వారా అయితే ఒక్కటి చెప్తున్నా, నాకు ఎవరైతే ఎంత రెస్పెక్ట్ ఇస్తారో నేను ఎదుటి వాళ్ళకైతే అంతే రెస్పెక్ట్ ఇస్తాను. ఐ హోప్ ఇది అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. ఎందుకంటే రెస్పెక్ట్ అనేది చిన్న పెద్ద అంతరం అనేది ఉండదు, మన ఇచ్చి పుచ్చుకునే దాన్ని బట్టే ఉంటుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. మెయిన్ మా వాళ్ళకనే కాదు, అందరికైతే చెప్తున్నా. అండ్ కంటిన్యూస్ నేను కూడా ఈమెకైతే ఇలా అంటే కాళ్ళకి నాకు తెలియదు కదా ఎలా చేయాలో, వదిన ఇలా చేస్తాను ఇలా పడతాను అని చెప్పని అయితే చెప్తున్నాను అనమాట. నాకైతే కొత్త ఫస్ట్ టైం కాబట్టి వదిన చెప్తున్నారు, ఇలా చేయండి వదిన, అంటే కాళ్ళు అంటే పొడ లేకుండా పూసేయండి పసుపు అని చెప్పని అయితే చెప్తున్నారు. సో అదే నేను ఇక్కడ చేసినాను. తర్వాత అయితే బొట్టు అనేది పెట్టాలి, తర్వాత అయితే ఇద్దరం అలా వాయినాలు అయితే ఇచ్చుకోవాలన్నమాట.
నేను మెయిన్‌గా ఎందుకు ఎక్కువ వాయిస్ ఓవర్ ఇస్తానంటే, ఒక నలుగురు, 10 మంది ఉన్న దగ్గర ఎట్లా ఉంటదంటే, మెస్సీగా ఎక్కువ నాయిస్ ఉంటది. అసలు భరించలేము. పైగా ఆ నాయిస్ మీరు చూడడానికి కూడా ఇష్టపడరు ఆ వీడియోని. అందువల్ల నేను స్కిప్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తాను మోస్ట్‌లీ. అండ్ ఇప్పుడు నేను వీడియో మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా, పక్కన కుక్కల అరుపులు, ఇంక పక్కన ఏదో ఒక శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. మనకు టైం ఉండదు. ఈ నైట్ టైమ్‌లో ఫ్రీ ఉంటాం. ఇలా ఎడిటింగ్‌లు చేస్తాము. దయచేసి మా కష్టాన్ని గుర్తించండబ్బా. ఎంత కష్టపడతాం ఒక వీడియో ఎడిటింగ్‌కి, ఆ వీడియో తీసేదానికి, తీయడానికి ఎవరు లేక మేము పడే బాధలు కాస్త గుర్తించండి. మా వీడియోలు ఏమైనా నచ్చితే లైక్ అయితే చేయాలి, షేర్ అయితే చేయాలి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. అండ్ మా చిన్నత్తకు కూడా నేను ఇలా అయితే కాళ్ళకి ఇలా పసుపు పూసేసాను. తర్వాత ఆమెకు బొట్టు పెట్టి ఆమెకాడైతే ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. సో తర్వాత అయితే ఆమె నాకైతే వాయినం ఇచ్చారు. ఇచ్చుకుంటున్న వాయినం, పుచ్చుకుంటున్న వాయినం ఇది చెప్పేది రాకైతే నేనైతే చాలా కష్టపడ్డాను. అక్కడ కొంచెం నాకు ఏదో బిడుకు అంటారు కదా, అదే కొంచెం బిడియంగా అనిపిస్తుంది. ఏదో నేను నమ్ముతూనే ఉన్నా, నాకు చెప్పేది రాక మీరే చెప్పుకోండి అబ్బా అని చెప్పనైతే అంటున్నాను అనమాట. మీకు వీడియో స్టార్టింగ్‌లో అయితే చెప్పా కదా, మాకు ఒక ట్రిప్ ఉంటుంది అని. అది మేము వాళ్ళైతే బీచ్ అయితే ప్లాన్ చేసుకున్నాము. సో బీచ్ దగ్గర ఇక్కడైతే చేపలు అన్నీ వేడివేడిగా కాల్చి ఎర్రగా చాలా బాగుండే. మా వాళ్ళంతా బాగా ఎంజాయ్ చేశారు ఆ చేపలతో. అండ్ బీచ్‌లో అయితే నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. చాలా బాగా అనిపించింది. ఎట్టైనా ఈ బీచ్ వాటర్ ఒక 4, 5 రోజుల దాకా అయితే మనం మొహం అయితే చూసుకోపలేదు. చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను, మా ఆయన, ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ అంతా వెళ్ళామన్నమాట. చాలా బాగా అనిపించింది ఇక్కడ. ఇంక తర్వాత బీచ్‌లో బాగా మునిగి మునిగి అలసిపోయాము. ఇంకా ఇసుక అంతా మాకు బాగా నిండిపోయింది. సో ఆ ఇసుక అదంతా క్లీన్ చేసుకున్నాము. చర్చికెళ్ళాం. చర్చికెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఒక రోజు ఫ్రెష్ అయ్యి మళ్ళీ అదే డ్రెస్ అయితే వేసుకొని, ఏదో మా అత్తయ్య సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అని చెప్పనైతే మేమైతే ఇక్కడ చర్చి దగ్గర ఇక్కడ అమ్మవారికి అయితే ఇలా మైన్‌బొత్తి అయితే వెలిగించాము. మా ఇంట్లో అయితే అన్ని దేవుళ్ళు ఉండారబ్బా. ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్, ఒక హిందూ. సో ముగ్గురు మతాలు, 3 కులాలు హైబ్రిడ్ పిల్ల అన్నట్టు మా దగ్గర కూడా అయితే 3 మతాలు ఉన్నాయి. అందరూ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అయితే అందరి కోసం అన్నీ చేస్తూ ఉంటాను. సో ఏదో మా అత్తయ్య కోసం అయితే అలా అయితే ఇలా చర్చిలో అయితే ఇలా చేయటం అయితే జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి. ఇంకా అప్డేట్స్ కావాలంటే ఇస్తుంటాను. ఇదన్నమాట ఈరోజు వ్లాగ్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.